తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి టెంపుల్ అనే ఒక పవిత్రమైన క్షేత్రముంది. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు అద్భుతాలకు నిలయంగా భావించబడుతుంది. ఇది ఎలా ప్రారంభమైంది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడే తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండేది. అక్కడ ఒక మహర్షి యదర్షి అనే ఋషి నివసించేవాడు. ఆయనకు ఒకే ఒక కోరిక, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలి. అందుకోసం ఆయన ఒక గుహలోకి వెళ్ళి దీనంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ ఆయన భక్తి మాత్రం తగ్గలేదు. ఆయన భక్తికి ప్రసన్నమైన లక్ష్మీ నరసింహస్వామి ఒకరోజు ఆయన ముందే ప్రత్యక్షమయ్యాడు. అది సాధారణ దర్శనం కాదు. ఆ స్వామి ఒక రూపంలో కాదు, 5 విభిన్న రూపాల్లో దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అవి జ్వాల నరసింహ, గంధభేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఆ రోజు నుండి ఈ గుహ ఒక పవిత్ర స్థలంగా మారింది. ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని తమ కోరికలను కోరుపించడం ప్రారంభించారు. ఇక్కడ ఒక విశేషముంది. ఎవరైనా నిజమైన భక్తితో కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం. అందుకే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. కాలం గడిచింది, రాజులు, పాలకులు మారారు. కానీ ఈ ఆలయ మహిమ మాత్రం తగ్గలేదు. చాలా సంవత్సరాల పాటు ఈ ఆలయం ఒక చిన్న గుహలాగా ఉండేది. కానీ భక్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అద్భుతమైన రీతిలో పునర్నిర్మాణం చేసింది. ఇప్పటి యదగిరిగుట్ట ఒక మహా వైభవంగా మారింది. శిల్పకళ, నిర్మాణం, ప్రతి చిన్న వివరంలోనూ అద్భుతం కనిపిస్తుంది. ఈ ఆలయం ఇప్పుడు తిరుమల తరహాలోనే ఒక మహాక్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్న ఒక మాట ఉంది. ఇక్కడికి వచ్చాక మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. అది కేవలం ఒక భావన కాదు, అది ఆ స్థలానికి ఉన్న శక్తి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక అనుభవం. భక్తి ఉంటే ఇక్కడ దేవుడు మీ మనసులోనే ప్రత్యక్షమవుతాడు. చివరగా ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా యదగిరి టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళకపోతే ఒక్కసారి తప్పకుండా వెళ్ళి ఆ అనుభవాన్ని ఫీల్ చేయండి.